హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ16 మీడియా. నేను మీ జీకే రాజు. ఈరోజు మన గొడ్డల పార్టీ అయినటువంటి నాయకుడు తోసిపూళ్ళ నాని గారు రేషన్ బియ్యపు దొంగ ఆ, సొల్లు మంత్రి గాడు వచ్చి మన ప్రెస్ మీట్ పెట్టాడండి. ఇలా సొల్లు మంత్రి గాడు వీడు వైసీపీ జాతిరత్నాలు వీడు ఒక రత్నం తోసిపూళ్ళ నాని గాడు అంటారు. బియ్యం దొంగ ఇప్పుడు పత్రిపట్నం జిల్లాలో మొత్తం బియ్యపు దొంగ అంటారు. పేదల రేషన్ బియ్యం అమ్ముంది బియ్యపు దొంగ అండి వీడు. వచ్చి పెద్ద పెద్ద కవులు చెప్తాడు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు, ఇప్పుడే చూశాను. ఒకసారి ఏం మాట్లాడాడో మనం చూద్దామండి, ఒకసారి ఇందాం ఒకసారి. ఆడవాళ్ళని మోసం చేసి మొదలెట్టాడు దగా మోసం. ఎవరు రాష్ట్రానికి దగా చేశారో మోసం చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి. దగా మోసం అంట. స్టార్టింగే దగాలతోటి మోసాలతో నీతి నిజాయితీతో మొదలెట్టాడండి. తోసిపోండి అని ఏగలు దూరిపోతారు. నేను నోరు మూసుకు ఒకసారి. ఆడపిల్ల కనపడితే చాలు, అరే బాబు నీకు 15 డైలాగ్ వేసింది ఎవడరా బాబు? నీకు ఆ డైలాగ్ గుర్తు తెచ్చుకో బాగా. ఆ డైలాగ్ ట్రోల్స్ కూడా చేశారు. ఎవరన్నారో ఏంటో ఒకసారి గుర్తు తెచ్చుకుని మాట్లాడేది. ఓట్లు అడుగుతున్నప్పుడు ఎవరు కనపడితే ఆడపిల్ల కనపడితే చాలు 1500 అని చెప్పి 175 మంది ఓట్లు అడుగుతున్నాం. ఆ ఫీజు ఆడపిల్లలకు ఫీజు రీంబర్స్మెంట్ ఎవరా? డ్వాక్రా వడ్డీలకి వెనక్కి ఎవరా? వాళ్ళ అప్పులేం కట్టలేదా? ఇళ్ల స్థలాలు 3 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పి స్థలం ఇవ్వలేదు ఆడపిల్లలకి. ఏం చేస్తున్నారు? ఆడవాళ్ళని ఏం ఉద్ధరిస్తున్నారు? నువ్వేం ఉద్ధరించాను ఆయన? మీ గవర్నమెంట్లో ఏం ఉద్ధరించింది? మీరేమి ఇచ్చారు? మీ ఫీజుల మీద మీరు ఎంతమందికి ఇచ్చారు? ఎన్ని చేశారు? ఎన్ని ఉద్యోగాలు చేశారు? డ్వాక్రా మహిళలకు ఎంత రుణాలు వెనక్కి ఇచ్చారు? మీరేమి ఇచ్చారు అని అవి చెప్పి మీరు ఇచ్చినవి చెప్పు. ఇప్పుడు మీరు ఇచ్చినవి కూడా చెప్పి వీళ్ళు ఇచ్చినవి చెప్పి అప్పుడు అవతోడు ఇవ్వలేదంటే అనుకోవచ్చు అండి. ఈయనకి ఎవరు చెప్పారో మరి, కంప్లైంట్ ఎవరికి ఇచ్చారో మరి నాకు అర్థం. ఏ మహిళలు వచ్చి ఈయన దగ్గరికి వచ్చారు? ఈ తోసిపూడి నాని గారి దగ్గరికి. ఈ తోసిపూడి ఈడు పాచిపెంట మొహం పెట్టుకున్నాడు. ప్రతి దానికి నేను ప్రెస్ మీట్ ముందు నేనున్నాను ముందు తయారైపోయి ప్రెస్ మీట్ పెట్టారు. ఏ చిన్న విషయం ఉన్నా ప్రెస్ మీట్ పెట్టి తోసిపూడి వేసుకుని ఆ ఊళ్ళో ఈగలని మచిలీపట్నంలో ఈగలని ఈ నోట్లో ఉంటున్నట్టు ఈడు. ఆ పెంటల మెత్తడికి ఈగలని ఈడి నోట్లో ఉంటున్నాయి. పెంట మొహమాషిని ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడు ఈడికే తెలియదు. పెంట ఏదో వీడు ఈడికి వచ్చి మన రచ్చ చేసి ఆడి మీద 2 కేసులు చేయడానికి మళ్ళీ ఆ అడ్రస్ లేడు 2 నెలలు బట్టి. మొన్న ఏదో రచ్చ పెంట చేశాడు. మళ్ళీ 2 కేసులు పడేయడానికి మళ్ళీ ఆ అడ్రస్ లేకుండా పోయాడు. మళ్ళీ ఆడే టిక్ టాక్ వీడియో చేసుకున్నాడు. ఆడు గంజాయి బ్యాచింగ్ ముఠాన అధ్యక్షుడు మచిలీపట్నంకి ఆడన్నాడు పేరు కిట్టిగాడు. ఈడు రేషన్ దొంగ ఏదో ఈడు వచ్చాడు. డ్వాక్రా మహిళ ఎత్తాడు. నీకు 15 అన్నారంటే ఎవరికి ఎవరేదంటే ఈడు చూశాడంటే ఈడు చెప్పారండి. మరి ఎవరు చెప్పాడు ఏంటో. జగన్ ఉన్నప్పుడు పెరిగినాయి అన్ని ఇప్పుడు తగ్గినాయి పెన్షన్లో. రాష్ట్రం సర్వనాశనం, అప్పుల కుప్ప. జగన్ 5 ఏళ్లలో 3,20,000 చేస్తే 3,30,000 చేసి 360 2 ఏళ్లలో చేసింది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది. ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందండి. మామూలుగా కాదు, మామూలుగా నాశనం చేశారా? కల్తీ మద్యం తెచ్చారండి. వనరులు దోసుకున్నారు, మట్టి దోసుకున్నారు. చెరువులో మట్టి కూడా దొంగతనంగా ఎదుగుబరి ఎదవలేరు. వనరులు దోసుకున్నారు, కల్తీ మద్యం చేశారు, రకరకాల సర్వనాశనం చేశారు. ఒక ఫ్యాక్టరీలు లేవు, కంపెనీలు లేవు, అభివృద్ధి లేదు, రోడ్లు వేయలేదు, ఏమీ లేదు. రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందండి. వీడు చెప్తాడు ఎవరిని? ఇక ఈ దొండకాయ కాసిన దొండపండు ఉన్నారు చూసారు. ఇటు 3 అటు 3 ఉన్నాయి. 4 అటు కాకరకాయలు, ఇటు దొండకాయలు ఉన్నాయి. 3 6 దొండకాయలు. ఆ దొండకాయ వేసి బెండకాయ మొహం అని చెప్తాడు వీడు. నార్టీసీ అమ్మకాన్ని పెట్టారని వీడికి లెటర్ రాశారు నానిగడికి. ఈ స్వతహాగా లెటర్ రాస్తే వీడికే రాస్తారు పాపం. ఏదన్నా సరే గవర్నమెంట్ వచ్చి ప్రత్యేక పేరు నాని గారికి మచిలీపట్నం బియ్యపు దొంగ గారికి లెటర్ రాస్తారండి. ఆ లెటర్ అట్టుకుని ఇటు ప్రెస్ మీట్ పెడతారు. ఆర్టీసీ అమ్మకాన్ని పెట్టారని వీడికి చెప్పారండి. నేను ప్రత్యేకించి వచ్చి ఫోన్లోనూ లేదా ఒక లెటర్ రాసే తర్వాత జీవో వీడికి ఇచ్చారు. ఫస్ట్ జీవో వీడికి ఇచ్చి ఉంటారండి. ఏదైనా గవర్నమెంట్ రిలీజ్ చేయాలన్నా అమ్మకం చేయాలన్నా జీవో వస్తుంది. ఒక జీవో ఆ జీవో ఫస్ట్ జీవో వీడికి ఎత్తారు. జీవోలు ఈడే ప్రింట్ చేస్తాడు గవర్నమెంట్లో ప్రింట్. వీడికి తెలిసినట్టు చెప్తాడు. వీడి చెవులు ఊదింటాడు. అసలు ఆ తోసిపళ్ళు ఆడు మొహం చూస్తాడు. 4 రోజులు నిద్ర కూడా పడదు వీడు. ఆర్టీసీని కనుక ప్రైవేట్ చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకు చేయకూడదంటే రాష్ట్ర ప్రజలకి అవసరం. ప్రైవేట్ వాడు ఆర్టీసీ ఉంటే ప్రైవేట్ వాడు దోచుకోకుండా ఉంటాడు. ఆర్టీసీ ఉంటే ప్రైవేట్ వాడు దోచుకుంటానికి అవకాశం ఉంది. కానీ మొత్తం ప్రైవేట్ అయిపోతుంది. మొత్తం రాష్ట్రం అంతా ప్రైవేట్ అయిపోతుంది. రవాణా సౌకర్యాలు మొత్తం ప్రైవేట్ అయిపోతుంది. ఏమవ్వాలి? రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏమైపోవాలి? మన రాష్ట్రంలో ప్రజలందరూ ఏమైపోలేదు ఇటు చెప్పండి అమ్మా. ఇంటికి వచ్చేయండి, వీడు తీసుకెళ్తాడు కారులో. నేను ఎందుకు వచ్చిందని దుష్పాదలు ఆడుకోకుండా కానీ ఇలా మాటలకి వీళ్ళ పరిస్థితులతో లేనిపోయిన మాట వచ్చేస్తాయి. నోట్లోకి అడ్డమైన మాట్లాడి
ఈ పేరు నాని అని తోసిపొడి నానిగడు భీమి దొంగాడు, ఈ భీమి ఎలా దొంగసాటుని దొంగేసాడో అలా మిమ్మల్ని అటు ఇటు తిప్పుతూ ఉంటాడు బస్సు వీళ్ళు కార్ల మీద వీడు. రాష్ట్రం అంతా ఏమైపోవాలని అడుగుతారు. రాష్ట్రం మీద ఎంత అభివృద్ధి, ఎంత సహజ వనరులు తాకట్టు పెట్టేసినప్పుడు కలెక్టర్ రేట్లు కూడా తాకట్టు పెట్టేశారు. వీళ్ళు వైన్ షాపుల మీద లోన్లు తెచ్చారు, అన్ని కోట్లు ఇన్ని కోట్లు అప్పు చేసామని చెప్తున్నాడు. ఎన్ని కోట్లు అప్పు చేశారు, ఏం చేసి అసలు చేసిన అభివృద్ధి ఏది, పంచిపెట్టి బట్టలు నొక్కారు. లగ్జరీ కార్లు కొనుక్కుని కొడుకులు మనవాళ్ళు తాను చుట్టాలు హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నారు పెద్ద పెద్ద లగ్జరీ కార్లు మీ వైసీపీ నాయకులు అందరూ. అదంతా పేదల సొమ్ము కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము, పేదల సొమ్ము పీడించి పన్ను రూపాయలు తెచ్చేస్తే మొత్తం 10 పైసలు మనం ఆహ్వానం పడేసి మిగిలిన 90 పైసలు తెచ్చుకుని ఇలా విలాసమైన లగ్జరీ హౌసులు, ఫామ్ హౌసులు కట్టుకుని లగ్జరీ కార్లు తిరుగుతున్న వైసీపీ బ్యాచ్ ఇంక మనకి చెప్తా ఉంటాడు. సంపద సృష్టి లేదు. సంపద ఎవరికి అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ నాయుడు గారికి, పవన్ నాయుడు గారికి, రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకి, మంత్రులకి, వీళ్ళకి మాత్రం సంపద. వీళ్ళకు మాత్రం సంపద అండి, ఎవరికీ సంపద లేదు. వీడు అంతకుముందు ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత, జగన్మోహన్ రెడ్డి అప్పుడు మంది ఆస్తి ఎంత, ఇప్పుడు ఆస్తి ఎంత, మిగిలిన మీ మంత్రుల ఆస్తులు ఎంత, ఆర్కే రోజా గారు ఆస్తులు ఎక్కైనా నువ్వు చెప్పు. నువ్వు నీ ఎమ్మెల్యే లిస్టుని సంపాదించిన మంత్రులు అనిపించిన లిస్ట్ అంతా చెప్పు మాకు. సంపద ఇప్పుడు వీళ్ళు సంపద చేద్దాము. వీళ్ళు ముగ్గురికే ఉంది ఆస్తి, సంపాదనతో సంపాదించింది మొత్తం ముగ్గురు తీసుకుంటారు. ఏ మొహంతో మాట్లాడతారు అసలు. ఈ మొహం మీద ఏ ఆవుగా అసలు ఆవు పేడ చెప్తే ఆవు పేడ వేసి కొడదామన్నా ఆవు పేడ పవిత్రత పోతుంది. ఆవు పేడ కొన్న ఏ బర్రెల పేడ, ఏ పందుల పేడతో కొట్టాలండి. పందుల పేడతో కొడితే కానీ సిగ్గుసరం అది. ఇది ఆవు పేడ బర్రెల పేడతో అట్లు విడిపోతుంది, అంటే కొంచెం పవిత్రతనం ఉంది. పందుల పేడతో కొడితే ఆ వాసనకి ఆ కుక్కల పేడతో పెంటలతో పందుల పేడతో కొట్టాలి వీడి మొహంలో. అప్పుడు కానీ బుద్ధి సిగ్గు రాదు ఏదో గిడికి. జనసేన వాళ్ళకి అసలు లేదు. జనసేన జ్యోతాశ్రత వాళ్ళు నువ్వు ఎంతకాలం ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆపారు కాబట్టి, లేకపోతే చెప్పి ఎక్కడో పడదింగారు, మురికాలు డ్రైన్లో పడదింగారు, నిడమనూరు డ్రైన్లో పడదింగారు, వాసన కూడా రాకుండా ముక్కులు పీల్చుకుని సచ్చింది నువ్వు. ఆ జనసేన పవన్ కళ్యాణ్ ఉదాసీనత ఎందుకులే ఫోన్లు వేయాలని మనవాడు ఏదో మారతారని ఆగడం బట్టి నువ్వు ఇంతకాలం ఇలా ప్రెస్ మీట్కి పెట్టగలుగుతున్నావు. తోసిపొడి నానిగా లేదా ఉన్న పళ్ళు ముక్కు మొహం పేడ అయిపోయింది నీకు అసలు. జనసేన వాళ్ళకి ఏమి ఎంతసేపు జనసేనకి టీడీపీకి ఏ రకంగా ముళ్ళు పెట్టేద్దాం, గొడవలు పెట్టేద్దాం. వాళ్ళు ఏమన్నా తెలుసు ఫ్లోలో ఎవరన్నా ఏమన్నా మాట్లాడుతుందని పెద్ద ఇష్యూగా తీసుకొద్దాం, ప్రెస్ మీట్ పెడదాం. దాన్ని వాళ్ళకి వీళ్ళకి ముళ్ళు పెట్టేద్దాం, వాళ్ళని కొట్టేయాలి, వాళ్ళని రెచ్చగొట్టాలి, 5-6 చెప్తాలి, వాళ్ళ చేత పోస్టులు పెట్టించాలి, వీళ్ళ చేత పోస్టులు పెట్టించాలి, ఏదో చేయించాలి, వీళ్ళ మధ్య ఏదో జరుగుతుంది, ఏదో గొడవ పెట్టాలి, సృష్టించి ఎడగొట్టేయాలి. వాళ్ళని ఎడగొడితే కానీ మనకు అధికారం రాదు. మనం దొంగ రేషన్ బియ్యం అమ్ముకోలేము, పేదల రక్తం పీడించలేము, ఇలాంటి దొంగేసాలని వేయలేము, మనం గంజాయి అమ్మలేము, డ్రగ్స్ అమ్మలేము, మనం నాశనం చేయలేము. అందరానే ఇద్దరు కలిసి ఉంటే మనం ఎడదీస్తే కానీ మన అధికారుల కోసం అప్పుడు నాశనం చేయొచ్చు. ఆంధ్ర నాశనం చేసి, సర్వనాశనం చేయాలి, అన్ని నాశనం చేయాలని వీడి ఉద్దేశం. వీడు ఎందుకు ప్రెస్ మీట్ పెడతాడో, వీడి మొహంలో అసలు ఏం కోయిట్ కొట్టాలో కూడా, మనుషులు పెట్టాలో, నిజంగా గాడిదలు గుర్రాల్లో పెట్టాలో కూడా ఈ నోట్లో అర్థమవుతుంది. అంత నీచ నికృతం నిష్ఠుడు నాయకులు ఏడన్నా వైఎస్పీ నాయకులు ఉన్నాడంటే ఫస్ట్ ఈ వరుసలో వీడు వస్తాడు. వీడు తర్వాత రోజు ఆడవుతారండి. ఫస్ట్ వరుసలో నీచు నికృష్టుడు. కృష్ణా జిల్లాలో ఎలా పుట్టాడో కూడా తెలియదు ఎదవీడు. అంత నీచు కమిని కుత్తి ఎదవీడు. కృష్ణా జిల్లాలో ఎలా పుట్టాడో ఇప్పటికీ అర్థమవుతుంది నాకు. అసలు మచిలీపట్నం ప్రజలు ఎలా భరించాలో కూడా అర్థమవుతుంది. వీడికి రేషన్ బియ్యం, పేదల రేషన్ బియ్యం అమ్ము దెబ్బ తినేసినట్టు కానీ సమాధానం చెప్పలేకపోయాడు. వీడు నీచు నికృష్టి పంతాడు. వీడు వచ్చి ప్రెస్ మీట్ పెడతాం పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద వీడు ఆర్గ్యుమెంట్ చేయడం. ఆర్టీసీ గురించి వీడు మాట్లాడతాడు. ఆర్టీసీకి డిపార్ట్మెంట్ ఎన్ని బస్సులు ఉన్నాయో తెలియదు వీడికి. ఆర్టీసీకి ఏ బస్సుకి ఎన్ని చక్రాలు కూడా తెలియదు వీడికి. ఎలక్ట్రికల్ బస్సుకి, ఓల్వో బస్సుకి ఎన్ని బస్సు చక్రాలు తెలియదు వీడికి. ఈ తోసిపొడి నాని వీడు చెప్తే మనం వినాలండి. దీన్ని కొన్ని ఛానల్ హైలైట్ చేసి అబ్బో పేరు నాని ప్రెస్ మీట్, పేరు నాని వీడియో చేశారు. వాళ్ళ సంఖ్య వీడి సంఖ్య ఆలా నాకాలండి. ఇది ఎంత లీత్ కమిన్ కుత్తేగడ్డు. అసలు ఎందుకు పుడతారో అర్థమవుతున్నట్టుగా డైలాగ్ ఒకటి ఉంటుంది. ఎందుకు పుడతారో అర్థం, ఎందుకు పుట్టారో అర్థమవుతుంది వైసీపీ నాయకులు అని. ఈ గొడ్డల పార్టీలో బ్యాక్ ఆఫ్ నాయకులంతా వీళ్ళందరూ ఫస్ట్ రకం నేను పేరు నాని తోసిపొడి నాయుడు గారు. నీకు ఉంది ఫ్యూచర్లో, నీకు ఉంటుంది, నీకు చాలా ఉంది. నువ్వు ఏదో అనుకుంటున్నావు, నీకు చాలా సినిమా ఉంది, ఫ్యూచర్లో చూస్తావు అది ఏంటనేది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, లైక్, షేర్ మీ.